మరి నీలోజిపల్లె చరిత్ర కలిగిన ఊరు. మరి ఊరు పేరు లేకుండా పోతుంది అని చెప్పి ఇదే కట్ట వద్ద అంటే చరిత్ర ఉందా? ఈ గ్రామానికి ఏమన్నా చరిత్ర ఉందా? చరిత్ర ఉన్నది. హ్మ్. చరిత్ర గల ఊరు మన పేరు లేకుండా నర్సింగాపూర్‌లో విలీనం చేస్తుంటే గ్రామస్తులతో కలిసి మన నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఓకే. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు నాకు ఫోను చేసి, "ఏయ్! హ్మ్. కూస రవీందర్ నువ్వు విత్‌డ్రా నువ్వు నా ఆమరణ నిరాహార దీక్ష విత్‌డ్రా చేసుకో" అంటే, "లేదన్నా మీరు అధికారులను పంపించి మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఈ నిరాహార దీక్ష విరమిస్తాం. ఎందుకంటే నీలోజిపల్లె అనే ఒక గ్రామ చరిత్రను మీరు నర్సింగాపూర్‌లో ఏ విధంగా కలుపుతారని" చెప్పి అప్పుడు ప్రశ్నిస్తే వెంటనే సర్ఫరాజ్ అహ్మద్ జేసీ గారు ఉన్నారు. అప్పుడు ఎస్‌డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శంకర్ కుమార్ గారిని పంపించి నిరాహార దీక్ష మేము మీకు లిఖితపూర్వకంగా హామీ ఇస్తున్నాం. నీలోజిపల్లిని సెపరేట్ గ్రామ పంచాయతీగా నోటిఫికేషన్ వేస్తా అని చెప్పిన మొట్టమొదటి నా సర్పంచ్‌లో విజయం. నీలోజిపల్లిని సెపరేట్ గ్రామ పంచాయతీగా మరి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి సెపరేట్ గ్రామ పంచాయతీగా గ్రామం ఏర్పడడం జరిగింది.